Next sum, show that 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on n terms equals to n into n plus 1 into n plus 2 into n plus 3 by 4 using principle of mathematical induction for all small n belongs to capital N. సో మనకి ఈ ప్రాబ్లమ్ చూడండి 1 into 2 into 3. సో మనకి ఈ మోడల్లో అంటే 3 టర్మ్స్ 1 2 3 2 3 4 3 4 5 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఇచ్చాడు. అంటే ఎంత టర్మ్ ఇవ్వలేదు ఇక్కడ మనకి. యాక్చువల్గా బిఫోర్ చెప్పిన 2 ప్రాబ్లమ్స్లో ఎంత టర్మ్ ఉంది ఇక్కడ, కానీ n టర్మ్స్ ఇచ్చాడు. కానీ మనం ఏంటంటే ఈ మొత్తం ఈ కండిషన్ ఉపయోగించి ఎంత టర్మ్ ఫైండ్ చేయాలి ఫస్ట్. తర్వాత రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఆల్రెడీ సేమ్ టు సేమ్ అంటే బిఫోర్ చెప్పిన 2 ప్రాబ్లమ్స్ మోడల్లో మనం ఈ సమ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఇచ్చిన స్టేట్మెంట్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ లా కన్సిడర్ చేసుకోవాలి. సో 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus and so on n terms equal to n into n plus 1 into n plus 2 into n plus 3 by 4. దట్ ఈస్ కండిషన్ 1 అనండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎంత టర్మ్ అంటే మొత్తం దీనిలో 3 టర్మ్స్ ఉంటాయి. సో ఆ 3 టర్మ్స్ అనేది ఫస్ట్ సిరీస్ తీసుకోండి. 1 2 3 అండ్ సో ఆన్ తీసుకోండి. దీస్ టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ, దట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఇందులో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఎంత టైం కనుక్కోవాలంటే టీఎన్ ఫైండ్ చేయాలి. టీఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. అంటే ఈచ్ ఎవరీ ఎలిమెంట్ 2 టర్మ్స్ కి కామన్ డిఫరెన్స్ చూసుకోవాలి. 2 కి 1 కి 1, 3 కి 2 కి 1. సో కామన్ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి డి ఈక్వల్ టు 1 కన్సిడర్ చేసుకోవాలి. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటే 1 2 3లో ఫస్ట్ టర్మ్ 1 తీసుకోండి. సో ఈ ఫార్ములా అప్లై చేయండి. టీఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిలో అప్లై చేయండి. ఓకే, టీఎన్ ఈక్వల్ టు ఏ అంటే 1, డి అంటే 1 అప్లై చేసుకుని 1 1 క్యాన్సిల్ చేస్తే ఓన్లీ ఎన్ మిగులుతుంది. దట్ ఈస్ ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ సిరీస్ తీసుకోండి. 2 3 4 తీసుకోండి అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఆల్సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇది కూడా మనకి ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్ 1, సేమ్ టు సేమ్ 1 వస్తుంది. మళ్ళీ అగైన్ టీఎన్ ఈక్వల్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిలో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు టీఎన్ ఈక్వల్ టు ఏ అంటే 2, డి అంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ ఎన్ మైనస్ 1. ఓకే, 2 మైనస్ 1 అంటే 1, దేర్ఫోర్ ఎన్ ప్లస్ 1. మళ్ళీ అగైన్ 3 4 5 అండ్ సో ఆన్ తీసుకోండి. ఆర్ ఇన్ ఏపీ. సో మళ్ళీ ఏ అంటే 3, డి అంటే కామన్ డిఫరెన్స్ 1. మళ్ళీ అగైన్ ఈ ఫార్ములా అప్లై చేస్తే గనక టీఎన్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 1. దట్ ఈస్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1. దట్ ఈస్ 3 మైనస్ 1 అంటే 2, దేర్ ఫోర్ ఎన్ ప్లస్ 2. దీస్ ఆర్ ది, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. ఓకే, ఏంటి ఫస్ట్ ఫ్రమ్ 1 నుంచి ఈ టర్మ్ బదులు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 ఇలా సబ్స్టిట్యూట్ చేసేయండి. దట్ ఈస్ ఈక్వల్ రైట్ సైడ్ పార్ట్ ఈ విధంగా వేసేయండి. దట్ ఈస్ కండిషన్ 2 అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అంటే ఇది ఎక్స్ట్రా చేయాలన్నమాట. ఇందులో ఎంత టర్మ్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంత టర్మ్ ఫైండ్ చేయాలి. ఇంకా మిగిలిన ప్రాసెస్ అనేది ఆల్రెడీ 2 సమ్స్ చెప్పుకున్నాం కాబట్టి అదే మోడల్లో చేసుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ 1. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 ఫ్రమ్ సెకండ్ కండిషన్ నుంచి ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఎన్ ఈక్వల్ టు 1 అంటే ఇందులో ఫస్ట్ టర్మ్ 1 ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 6. దట్ ఈస్ ఎల్హెచ్ఎస్ పార్ట్. ఆర్హెచ్ఎస్ అంటే ఏంటి, ఇది ఆర్హెచ్ఎస్ టర్మ్. ఈ ఆర్హెచ్ఎస్ టర్మ్ ఇక్కడ వేసుకోండి. ఇందులో కూడా మనం ఎన్ ఈక్వల్ టు 1 పెట్టున్నాం కాబట్టి ఇందులో ఎన్ ఈక్వల్ టు 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 1 ప్లస్ 1, 1 ప్లస్ 2, 1 ప్లస్ 3 by 4 ఇలా అప్లై చేయండి. 1 ప్లస్ 1 అంటే 2, 1 ప్లస్ 2 అంటే 3, 1 ప్లస్ 3 అంటే 4 by 4. 4 గెట్స్ క్యాన్సిల్. 2 3s are 6. ఇక్కడ 6 ఇక్కడ 6 ఈక్వల్. Therefore LHS equal to RHS. Therefore S of 1 is true. First step is over. Step 2. Assume that S of k is true. Implies S of k equal to 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus 3 into 4 into 5 plus and so on. So plus k into k plus 1 into k plus 2 equal to k into k plus 1 into k plus 2 into k plus 3 by 4.
సో మనకి ఏదైతే ఎస్ ఆఫ్ ఎన్ ఇచ్చాడో ఆ ఎస్ ఆఫ్ ఎన్ లో జస్ట్ ఎన్ ఈక్వల్ టు కే వాల్యూ సబ్స్టిట్యూట్ అంటే కే సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ఎన్ బదులు ఇక్కడ కే పెట్టాము కాబట్టి దిస్ ఈజ్ ఎస్ ఆఫ్ కే. మనం ఎస్ ఆఫ్ కే అనేది ట్రూ అని చెప్పలేం, బట్ ఏంటంటే ఎజ్యూమ్ చేసుకుంటున్నాం ట్రూ అయిపోయింది అని చెప్పేసి ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంత టర్మ్ అంటే ఇక్కడ ఏంటంటే బోత్ సైడ్స్ ఈ కే ప్లస్ 1th టర్మ్ అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారంటే మనకి సిన్స్ మనకి ఇక్కడ బ్రాకెట్ లో మనం చేసుకుందాం. సిన్స్ ఎస్ అంటే టిఎన్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 2 వచ్చింది టిఎన్ అంటే. ఆ టిఎన్ లోనే మీరు ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 పెట్టండి. ఆల్రెడీ మనం ఇవి ఫస్ట్ 1 2 3 సిరీస్, సెకండ్ 2 3 4 అనే సిరీస్ తీసుకుని చేసుకున్నాం కదా. లాస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఏదైతే టర్మ్ వచ్చిందో ఆ టర్మ్ లో మీరు ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 పెట్టండి. ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1 పెడితే ఏమొస్తుంది ఎన్ వాల్యూ కే ప్లస్ 1, మళ్ళీ అగైన్ కే ప్లస్ 1 ప్లస్ 1, మళ్ళీ కే ప్లస్ 1 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది కే ప్లస్ 1 కే ప్లస్ 2 కే ప్లస్. దిస్ ఈజ్ ద కే ప్లస్ 1th టర్మ్ అనమాట. ఓకే, ఈ టర్మ్ ని ఇది మనం ఎస్ ఆఫ్ కే అనుకున్నాంగా, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మీరు యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసుకుంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ ఇది ఇక్కడ మనం అంటే కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2 ప్లస్ కే ప్లస్ 1 కే ప్లస్ 2 కే ప్లస్ 3 ఈక్వల్స్ టు ఈ టర్మ్ యాస్టీజ్ గా దింపేసి ప్లస్ కే ప్లస్ 1 కే ప్లస్ 2 కే ప్లస్ 3. చూడండి ఈ టర్మ్ కి అంటే ఈ ఎస్ ఆఫ్ కే కి లెఫ్ట్ సైడ్ ఈ టర్మ్ యాడ్ చేయండి, రైట్ సైడ్ సేమ్ ఈ టర్మ్ సేమ్ టర్మ్ ఇక్కడ కూడా యాడ్ చేయండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం లెఫ్ట్ సైడ్ మీరేమీ చేంజ్ చేయొద్దు, జస్ట్ మీరు రైట్ సైడ్ నే మీరు సాల్వ్ చేయాలన్నమాట. ఎలా సాల్వ్ చేస్తారు, ఎంత కన్వీనియంట్ ఉంటే అంత కన్వీనియంట్ వరకు సాల్వ్ చేయండి. ఏమేమి కామన్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఈ టర్మ్ లో ఏం కామన్ ఉంది కే ప్లస్ 1 కే ప్లస్ 1 కే ప్లస్ 2 కే ప్లస్ 2 కే ప్లస్ 3 కే ప్లస్ 3 కామన్ తీసేయండి. ఓకే, ఇక్కడ కే మిగిలింది, డినామినేటర్ లో 4 మిగిలింది బై కే బై 4 ప్లస్ ఇక్కడ ఏముంది 1 ఉంది కాబట్టి 1 వేసుకోండి. నెక్స్ట్ కే ప్లస్ 1 కే ప్లస్ 2 కే ప్లస్ 3 ఇంటూ ఎల్సిఎం తీసుకోండి. 4 ఈజ్ ఎల్సిఎం దట్ ఈస్ కే ప్లస్ 4 బై 4. సో టోటల్లీ ఎల్హెచ్ఎస్ పార్ట్ రాసేసుకోండి. 1 ఇంటూ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ కే ఇంటూ కే ప్లస్ 1 ఇంటూ కే ప్లస్ 2 ప్లస్ కే ప్లస్ 1 కే ప్లస్ 2 కే ప్లస్ 3 ఈక్వల్స్ టు ఈ టర్మ్ ఎట్లా రాస్తామంటే కే ప్లస్ 1 పైన గీత అంటే ఇది ఎన్ అనమాట. కే ప్లస్ 1 అంటే ఎన్, మళ్ళీ కే ప్లస్ 2 ని కూడా ఎన్ టర్మ్ వచ్చేటట్టు అంటే ఏంటి కే ప్లస్ 2 ని కే ప్లస్ 1 ప్లస్ 1 రాయండి. అప్పుడు 1 ప్లస్ 1 అంటే 2, మళ్ళీ అగైన్ ఈ స్టెప్ ని యాస్టీజ్ గా మన కన్వీనియంట్ కి ఇలా రాయండి. అప్పుడు కే ప్లస్ 1 పైన స్మాల్ గీత గీయండి. ఇదంటే ఎన్ అంటే ఇది ఎన్, ఇది ఎన్ ప్లస్ 1. నెక్స్ట్ ఈ కే ప్లస్ 3 ని కే ప్లస్ 1 ప్లస్ 2 రాయండి అంటే ఇది ఎన్, ఇది 2 ఎన్ ప్లస్ 2 అవుతుంది. ఓకే, తర్వాత కే ప్లస్ 4 ని కే ప్లస్ 1 ప్లస్ 3 రాయండి, ఇది ఎన్ ప్లస్ 3 బై 4. సో దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. అంటే మనకి టోటల్ గా సమ్ చేసుకుంటే మన ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 కూడా ట్రూ అయిపోయింది. ఓకే, అంటే ఏమొచ్చింది ఆల్రెడీ మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఇది ఎన్, ఇది ఎన్ ప్లస్ 1, ఇది ఎన్ ప్లస్ 2, ఇది ఎన్ ప్లస్ 3 అంటే ఎన్ బదులు కే ప్లస్ 1 పెట్టుకుంటే మనకి సాటిస్ఫై అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ. బై ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, దేర్ ఫోర్ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 1 into 2 into 3 plus 2 into 3 into 4 plus and so on and terms equal to n into n plus 1 into n plus 2 into n plus 3 by 4 for all small n belongs to capital N. This is the solution. Next sum, show that 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on n terms equal to n into n plus 1 whole square into n plus 2 by 12 using principle of mathematical induction for all small n belongs to capital N. Principle of mathematical induction యూజ్ చేసుకుని ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇలా ప్రూవ్ చేయాలంటే ఇక్కడ n టర్మ్స్ ఇచ్చాడు, మనం ఇందులో nth టర్మ్ ఫైండ్ చేయాలి. సో nth టర్మ్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. లెట్ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు
1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on n terms equal to n into n plus 1 whole square into n plus 2 by 12 తీసుకొని సెట్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటంటే ఎంత టర్మ్ మనం ఫైండ్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ దిస్ ఈజ్ ది సెకండ్ డిగ్రీ టర్మ్, సమ్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ టర్మ్స్. చూడండి, పైన పవర్ అనేది 2 ఉంటే దాన్ని మనం సెకండ్ డిగ్రీ అంటాం, పైన పవర్ 1 ఉంటే దాన్ని ఫస్ట్ డిగ్రీ అంటాం, పైన పవర్ 3 ఉంటే 3 అంటే క్యూబ్ టర్మ్స్ ఉంటే దాన్ని థర్డ్ డిగ్రీ టర్మ్స్ అంటాం. అంటే మనకి ఇక్కడ ఎడిషన్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ టర్మ్స్. సమ్ ఆఫ్ ది సెకండ్ డిగ్రీ టర్మ్స్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అని చెప్పి డైరెక్ట్ గా కన్సిడర్ చేసి దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. దట్ ఈస్ కండిషన్ 1 అనండి. ఓకే, ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1 లో ఏంటి, ఇఫ్ n ఈక్వల్ టు 1. ఫస్ట్ స్టెప్ ఏంటంటే n ఈక్వల్ టు 1. n ఈక్వల్ టు 1 అంటే ఫ్రమ్ కండిషన్ 1 నుంచి n ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ 1 స్క్వేర్ దట్ ఈస్ 1. అలాగే RHS తీసుకోండి. RHS అంటే ఏంటి, n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2 బై 12. ఓకే, దాంట్లో మనం n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకోండి. అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే n బదులు 1 పెట్టిన 1 ఇంటూ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 2 బై 12. సో 1 అంటే 1, 1 ప్లస్ 2 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. ఆల్రెడీ 1 ప్లస్ 2 అంటే 3, 4 3 ఆర్ 12, 12 బై 12 అంటే 1. ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ LHS లో కూడా 1. therefore LHS equal to RHS. therefore S of 1 is true. First step is over. Next is second step. Step 2. Assume that S of K is true. సో assume that S of K true అంటే మనం S of K ని ప్రూవ్ చేయలేం కాబట్టి జస్ట్ మనం assume చేసుకున్నాం. assume చేసుకోవడం అంటే ఏమి లేదు, జస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో K వాల్యూ n బదులు K సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ S of n బదులు S of K. సో ఇక్కడ n బదులు K ఇంటూ K ప్లస్ 1 ఇంటూ 2K ప్లస్ 1 బై 6. దట్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ K ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ K ప్లస్ 2 బై 12. దట్ ఈస్ కండిషన్ 2 అనండి. ఇప్పుడు మనకి K ప్లస్ 1th టర్మ్ కావాలి. K ప్లస్ 1th టర్మ్ అంటే ఇక్కడ మనకి ఏదైతే Tn ఉందో ఆ Tn లో n ఈక్వల్ టు K ప్లస్ 1 పెట్టండి. అంటే Tn అంటే ఏంటి, ఇదనమాట LHS పార్ట్ లో ఈ పార్ట్ లాస్ట్ పార్ట్. దీంట్లో K ప్లస్ 1 పెట్టండి. K ప్లస్ 1 పెడితే n బదులు K ప్లస్ 1 పెట్టండి. K ప్లస్ 1 ప్లస్ 1 2 ఇంటూ K ప్లస్ 1 ప్లస్ 1 బై 6. దిస్ ఈస్ K ప్లస్ 1, దిస్ ఈస్ 1 ప్లస్ 1 అంటే 2 అంటే K ప్లస్ 2. దిస్ ఈస్ 2K ప్లస్ 2 ప్లస్ 1. సో బై 6 టోటల్లీ K ప్లస్ 1, K ప్లస్ 2, 2K ప్లస్ 3 బై 6. Step 3. Adding K plus 1 into K plus 2 into 2K plus 3 by 6 on both sides. Okay, from 2. 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus and so on plus K into K plus 1 into 2K plus 1 by 6. ఇది left side part. ఈ left side part కి K plus 1 into K plus 2 into 2K plus 6, 2K plus 3 by 6 ఈ టర్మ్ ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. అదే విధంగా రైట్ సైడ్ ఏముంది, దట్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ K ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ K ప్లస్ 2 బై 12 ప్లస్ సేమ్ ఈ టర్మ్ ని ఏదైతే లెఫ్ట్ సైడ్ యాడ్ చేసామో ఈ K ప్లస్ 1th టర్మ్ అదే విధంగా రైట్ సైడ్ లో కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఈ 12 కి ఈ 6 కి ఎల్సిఎం 12. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 12 లో 1 టైం పోతుంది కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్ 1 ఉంటుంది. దట్ ఈస్ K ఇంటూ K ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ K ప్లస్ 2. ఓకే, ప్లస్ ఈ 6 12 లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంటూ K ప్లస్ 1 ఇంటూ K ప్లస్ 2 ఇంటూ 2K ప్లస్ 3 బై మొత్తం టోటల్ ఎల్సిఎం 12. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ K ప్లస్ 1 K ప్లస్ 2. సో ఈ ప్లస్ తర్వాత K ప్లస్ 1 K ప్లస్ 2 ఈ టర్మ్ ఈ పార్ట్ లో కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడేమో K మిగులుతుంది, మళ్ళీ అగైన్ K ప్లస్ 1 మిగులుతుంది. ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 2K ప్లస్ 3 బై 12. సో నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచండి. నెక్స్ట్ దీన్ని మల్టిపుల్ చేయండి, K స్క్వేర్ ప్లస్ K. నెక్స్ట్ ప్లస్ 4K ప్లస్ 6. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ వేసుకుని K స్క్వేర్ ప్లస్ 5K ప్లస్ 6 బై 12. ఇక్కడ K స్క్వేర్ ప్లస్ 5K ప్లస్ 6 కి ఫ్యాక్టరైజ్ చేయండి. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఈ K స్క్వేర్ ఇంటూ 6 అంటే 6K స్క్వేర్. ఈ 6K స్క్వేర్ ని మిడిల్ టర్మ్ 5K వచ్చేటట్టు మనం ట్రై చేయాలి.
అప్పుడు k స్క్వేర్ ఇంటూ 3k ఇంటూ 2k 6k స్క్వేర్ సరిపోయింది. 3k ప్లస్ 2k 5k సరిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ ఎలా రాసుకోవచ్చు, k స్క్వేర్ ప్లస్ 3k ప్లస్ 2k ప్లస్ 6. ఓకే, ఈ 2 టర్మ్స్ లో k కామన్ తీయండి, k ప్లస్ 3. ఈ 2 టర్మ్స్ లో 2 కామన్ తీయండి, 2 ఇంటూ k ప్లస్ 3. మళ్ళీ అగైన్ ఇక్కడ k ప్లస్ 3, ఇక్కడ అగైన్ k ప్లస్ 3 ఉంది. k ప్లస్ 3 కామన్ తీస్తే k ప్లస్ 2. సో k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3. టోటల్లీ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 ని k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 గా మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీని ప్లేస్ లో ఈ టర్మ్ ని రీప్లేస్ చేయండి. సో ఇక్కడ చేయొచ్చు, కానీ మనకి ఏంటంటే లెందీ అయిపోతుంది. రైట్ సైడ్ పార్ట్ ఇంకా స్టెప్స్ పెరుగుతూ ఉంటాయి. అలా స్టెప్స్ పెరగకోకుండా ఈ పార్ట్ ని మనం ఇక్కడ సిన్స్ బ్రాకెట్ లో చేసుకుంటే మనకి ఇక్కడ ఇది రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది సమ్ అనేది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ గా దించేసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 2 k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 3/12. దిస్ ఈస్ ద రైట్ సైడ్ పార్ట్. ఈ రైట్ సైడ్ పార్ట్ ని మనం n ఈక్వల్ టు k ప్లస్ 1 వచ్చేటట్టు ట్రై చేయాలి. అప్పుడు ఇది ఏంటిది, k ప్లస్ 1 అలా ఉంచుకుని k ప్లస్ 2 ని k ప్లస్ 1 ప్లస్ 1 చేయండి. అలాగే k ప్లస్ 3 ని k ప్లస్ 1 ప్లస్ 2 చేయండి. అలా రాసుకోండి. సో ఇది n, ఇది n ప్లస్ 1, ఇది n ప్లస్ 2. సో n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2/12. చూడండి, మనకి సమ్ ఇచ్చిన దాంట్లోనూ మనకి వచ్చిన దాంట్లో మనం కంపేర్ చేసుకుంటే మనకి n బదులు k ప్లస్ 1 రీప్లేస్ చేసినట్టు మనకి రైట్ సైడ్ టర్మ్ అనేది వస్తుంది. దేర్ఫోర్ s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. బై ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, s ఆఫ్ n is true for all small n belongs to capital N. This is the solution.